అనంతపురం జిల్లా ప్రాంతంపై, ముఖ్యంగా అనంతపురం సత్యసాయి జిల్లా కూడా రెండు కలుపుకొని ఈ రెండు జిల్లాలపైన సూపర్ ఎల్నినో ప్రభావం ఎట్లా ఉండబోతోంది, తర్వాత ఆ ప్రభావాన్ని తట్టుకోవాలంటే మరి రైతులు ఏం చేసుకోగలరు, ఎన్జిఓలు ఏం చేయగలరు, మరి ప్రభుత్వం ఏం చేయాలా అని చెప్పినటువంటి విషయాలపైన చర్చ చేయాలా అని చెప్పినని ఈ వర్క్షాప్ నిర్వహించడం జరిగింది. ఈ వర్క్షాపులో ప్రముఖ శాస్త్రజ్ఞులు పాల్గొన్నారు. వండి వెంకటేశ్వర్లు గారు, తర్వాత డాక్టర్ రవీంద్రనాథ్ గారు, డాక్టర్ ఎల్మందారెడ్డి గారు, తర్వాత డాక్టర్ తిరుపతి రెడ్డి గారు, డాక్టర్ విజయశంకర్ బాబు గారు, వీళ్ళందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఎన్జిఓలు కూడా రాయలసీమలో పనిచేసేటువంటి ముఖ్యమైన ఎన్జిఓలు కూడా వాళ్ళు కూడా పాల్గొనడం జరిగింది. రైతులు కూడా పాల్గొనడం జరిగింది. అందరూ కూడా కలిసి చాలా నిర్మాణాత్మకమైనటువంటి సూచనలు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈ వర్క్షాప్లో వర్షాధార వ్యవసాయము, దాని పరిస్థితి ఏమి, దానిపైన ఈ ఎల్నినో ప్రభావం ఏమి, మరి దాన్ని ఎట్లా తట్టుకోవాలని దానిపైన చర్చించడం జరిగింది. అదేవిధంగా కూరగాయలు, ఆకుకూరలు పండించేటువంటి, ఉద్యాన పంటలు పండించేటువంటి రైతులు, వాటిపైన ఎటువంటి ప్రభావం కలుగుతుంది, వాటిని ఏ విధంగా అధిగమించాలా అనే దానిపైన కూడా చర్చించడం జరిగింది. అదేవిధంగా పండ్ల తోటలు ఉన్నటువంటి రైతులు, ఆ పండ్ల తోటలను ఏ విధంగా ఈ ఎల్నినో సంవత్సరంలో సంరక్షించుకోవాలా అనేటువంటి విషయంపైన కూడా చర్చ చేయడం జరిగింది. అదేవిధంగా మరి చిన్న జీవాలు పెంచేటువంటి గొర్రెలు, మేకలు పెంచేటువంటి రైతులు, పాడి పశువులు పెంచేటువంటి రైతులు, ఇటువంటి వాళ్ళపైన ఏ విధంగా ప్రభావం ఉంటుంది, అటువంటి రైతులు ఎటువంటి సూచనలు వాళ్ళకి ఎటువంటి సూచనలు ఇవ్వాలని చెప్పి కూడా చర్చించడం జరిగింది అనమాట. చాలా సమగ్రంగా ఈరోజు చర్చించడం జరిగింది. చాలా మంచి రికమెండేషన్స్ కూడా రావడం జరిగింది. మా ఆలోచన ఏమంటే ఆ రికమెండేషన్స్ అన్నీ కూడా మేము క్రోడీకరించి ప్రభుత్వానికి చెప్పాల్సినవి ప్రభుత్వానికి తెలియజేయడం జరుగుతుంది. ప్రభుత్వంతో మెప్పించి వాళ్ళ దగ్గర ముఖ్యమైనటువంటి చర్యలు, ఉదాహరణకు ప్రొటెక్టివ్ ఇరిగేషన్ కానివ్వండి, టైంలో కంటింజెన్సీ క్రాప్స్ సీడ్ సప్లై కానివ్వండి, మరి తర్వాత పశువులకు నీటి సప్లై కానివ్వండి, తర్వాత ఫాడర్ సప్లై కానివ్వండి, ఇటువంటి వాటిపైన ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకొని పోవాలా అని చెప్పి నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా ఎన్జిఓలు కొన్ని కార్యక్రమాలు వాళ్ళకు ఉన్నటువంటి పరిధిలో చేయగలుగుతారు. వాళ్ళు చేసేటువంటి కార్యక్రమాలు ఏమేమి కూడా మేము చర్చ చేయడం జరిగింది. మరి దాంతోపాటు ప్రభుత్వమే ఇప్పటికే ఏమి కార్యాచరణ చేస్తుంది అని కూడా అర్థం చేసుకోవడం జరిగింది. మరి అన్నిటికీ మించి రైతులు కూడా ఏం చేసుకోగలరు ఇటువంటి పరిస్థితుల్లో. ఈ రకాలైనటువంటి రైతులు ఉన్నారు, మెట్ట రైతులు ఉన్నారు, పండ్ల తోటల రైతులు ఉన్నారు, కూరగాయల రైతులు ఉన్నారు. వాళ్ళే కూడా ఏం చేసుకోవచ్చు, ఏ విధంగా వాళ్ళు ఈ మాయిశ్చర్ స్ట్రెస్ అనే దాని నుంచి బయటపడాలనే దానిపైన అనేక సూచనలు రావడం జరిగింది. వాటన్నిటిని కూడా క్రోడీకరించి దాన్ని కూడా మేము రైతుల్లోకి విస్తృతంగా తీసుకోవాలని చెప్పి ప్లాన్ చేయడం జరిగింది అనమాట. దానిపైన చాలా వాస్తవంగా చెప్పాలంటే దానిపైన చాలా విమర్శ వచ్చింది. రైతుల్లో చాలా నిరాశాజనకంగా ఉంది ఈ ప్రస్తుతం ఉన్నటువంటి పంటల బీమా అనేది. దాన్ని చాలా ప్రభావవంతంగా పునరుద్ధరించాలా అనేటువంటి రికమెండేషన్ చాలా బలంగా వచ్చింది. రెండు ఉన్నాయి, వెదర్ బేస్డ్ క్రాప్ ఇన్సూరెన్స్ కానివ్వండి, తర్వాత పిఎం ఫసల్ బీమా యోజన, ఈ రెండింటినీ కూడా చాలా వ్యవస్థీకరించాలా, ఈ పరిస్థితులకు అనుగుణంగా వాటిని మార్పు చేయాలని కూడా బలంగా చెప్పడం జరిగింది.